అందరికీ నమస్కారం. ఈరోజు భద్రకాళి అమ్మవారి దేవాలయం ఎదురుగున్నాం. ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలుగా ఇక్కడ పేద వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ చిన్న హోటళ్ళు పెట్టుకొని నడిపించుకుంటున్నారు. ఈ సదాంత్ అయితే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి సరిత, వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళందరూ ఇక్కడ ఈ కీర్తి గార్డెన్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అమ్మవారి దేవాలయానికి రెంట్ కడుతుంటే, అదేవిధంగా ఇక్కడ కూడా గార్డెన్ వాళ్ళకి రెంట్ కడుతుంది. ప్రైవేటు ల్యాండ్లో వీళ్ళు ఒక 5 సంవత్సరాల నుంచి హోటల్ నడిపించుకుంటున్నారు. ప్రతిదీ వీళ్ళకు ఆలయానికి డబ్బులు కూడా రెగ్యులర్గా కడతారు. కానీ ఈరోజు ఉదయం మరి వీళ్ళు ఈ సదాంత్ గారు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, మరి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు, మరి పేద వర్గాలు ఎస్సీ వర్గాలకు చెందిన వాళ్ళు, వీళ్ళు వెనుక ఎవరు ఉండరు అని చెప్పేసి ఇవాళ పొద్దున మున్సిపల్ మరియు కూడా అధికారులు వచ్చేసి పొద్దున్నే 5 సంవత్సరాల నుంచి ఉన్న ఇది ఈరోజు కూలగొట్టింది. మరి వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం చూపించలేదు. వీళ్ళు దాదాపు 2-3 లక్షలు పెట్టి సరుకు తెచ్చుకున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి మరి గిరాకీ బాగుంటుందని చెప్పేసి ఆశతోని మరి తెచ్చుకున్నారు. ఇలా ఎస్సీలకు రాజీవ్ యువ వికాసం కింద ఎస్సీలకు ఇవ్వకపోతే, ఎస్సీ కార్పొరేషన్లకు లోన్లు రాకపోయారు. అదేవిధంగా ఎస్సీ విద్యార్థులు చదువుకోవడానికి పోతేనేమో గురుకులాల్లో వాళ్ళు వస్తున్నారు. మీరు జాబ్ క్యాలెండర్ లేదు, కనీసం నిరుద్యోగం ఎక్కువగా ఉంది. మీరు ఎక్కడా ఎస్సీ కార్పొరేషన్ ఒక లోన్ ఇస్తలేరు. అందుకొరకు మా కాళ్ళ మీద మేము బతుకుతామని ఎస్సీలు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న హోటల్ పెట్టుకుంటే వాటిని కూడా పొద్దున్నే కూలగొడుతున్నారు. వీళ్ళు చేసిన పాపం అంతా ఏంటంటే ఎస్సీలు కావడం, రెండోది బీఆర్ఎస్ పార్టీలో నాయకులుగా డివిజన్లో ఉండడం. మరి మేయర్ గారికి తెలియదా ఈ విషయం? మేయర్ గారి డివిజన్లోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా అదే ఏరియాకు సంబంధించిన వ్యక్తి నాయన రాజేందర్ రెడ్డి గారు. మరి వాళ్ళందరికీ తెలియదా? ఇట్లా మరి ఓట్లు వచ్చిన వరకేమో చేవేళ్ల డిక్లరేషన్ లో మేము ఎస్సీలను పారిశ్రామికవేత్తలుగా చేస్తాం, ఎస్సీలకు చేయిస్తాం, అదేవిధంగా రుణాలు వడ్డీ లేని రుణాలు ఇస్తాం, పావలా వడ్డీకి రుణాలు ఇస్తాం, రకరకాల అవి కానీ హామీలు ఇచ్చిండ్రు. ఇవాళ వీళ్ళ నోట్ల మట్టి కొట్టిండ్రు. పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ వరంగల్ ఏదైతే ఉందో అదేవిధంగా మరి కూడా ఈ రెండు కూడా వాళ్ళ నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలి. మరి ఇలా పండగల సీజను అర్జెంటుగా వచ్చి వీళ్ళకి ఒక జీవనోపాధి చూపించాలి. లేకపోతే మాత్రం తప్పకుండా మేము మన స్టేట్లో ఉండే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తాం. అదేవిధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయిస్తాం. తప్పకుండా మరి మా నాయకులందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినారు. వాళ్ళు మాకు తెలియదు అది నీళ్లు నవ్వులుతా ఉన్నారు. అట్లా కాదు, మీరు స్పష్టంగా సమాధానం చెప్పాలి. మళ్ళీ వీళ్ళకు పునరావాసం కల్పించాలి. ఇక్కడే కల్పించాలి. ఎక్కడో వాళ్ళ గుట్టలలో పుట్టలలో కనిపిస్తాయి కదా, ఇక్కడ రోడ్డు మీద గిరాకు ఉంటుంది. మీ చేత కాదు, మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు. అందుకొరకే మా కాళ్ళ మీద